నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్నటువంటి ఏవి ధర్మారెడ్డిని సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషాల వరకు సుమారు 8 గంటల 15 నిమిషాల సేపు డీఐజీ మురళీ రాంబా అధికారుల బృందం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన కొన్నిటికి ముక్తసరిగా సమాధానమివ్వగా మరికొన్నిటికి జవాబు చెప్పకుండా మౌనం వహించారు. నేడు కూడా ఆయనను విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లను సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా కొందరు బెయిల్పై విడుదలయ్యారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని సిట్ బృందం ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి జవాబిచ్చినట్లు తెలుస్తోంది. ఎవరా హైకమాండ్ అని సిట్ అధికారులు అడగ్గా సమాధానం ఇవ్వలేదు. గతంలో 2004, 2006 ఆగస్టు వరకు, ఆ తర్వాత మరోసారి 2008, 2010 వరకు టీటీడీ ప్రత్యేక అధికారిగా ఉన్నారు కదా. తిరుమలకు సంబంధించిన వ్యవహారాలపై అవగాహన ఉన్నందున మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా అని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇక 2019లో తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 5 ఏళ్ల పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ధర్మారెడ్డి బదులిచ్చారు. 2022 ఆగస్టులో తిరుపతి జిల్లా పనబాకలోని శ్రీ వైష్ణవి, ఉత్తరప్రదేశ్లోని ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, బోలేబాబా డైరీ ట్యాంకర్లు క్యాన్ల ద్వారా సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూర్లోని సిఎఫ్ఆర్ఏ ల్యాబ్ నివేదిక ఇచ్చిన తరువాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా ధర్మారెడ్డి మిన్నకుండిపోయారు. మంగళవారం ఉదయం జరిగిన విచారణలో టీటీడీలో నెయ్యి, బియ్యం, జీడిపప్పు, యాలకులు, ఇతర వస్తువుల కొనుగోళ్లు ఎలా జరుగుతాయని సిట్ అధికారులు ధర్మారెడ్డిని అడిగారు. నెయ్యి టెండర్లు ఖరారు చేసేటప్పుడు ఎవరెవరికి ప్రమేయం ఉంటుంది, అధికారుల పాత్ర ఎంత, పాలక మండలి చైర్మన్, సభ్యుల జోక్యం ఎంతవరకు ఉంటుందని ప్రశ్నించారు. ఆయా ప్లాంట్ల సామర్థ్యాన్ని ఎన్ని నెలలకు తనిఖీ చేస్తారని, ఏవైనా లోటుపాట్లు మీ దృష్టికి వచ్చాయా అని ప్రశ్నించారు. ఏఆర్ డైరీ తిరుమలకు కిలో నెయ్యి కేవలం 318.57 రూపాయలకే సరఫరా చేస్తామని చెప్పినప్పుడు అనుమానం ఎందుకు రాలేదన్నారు. నాణ్యమైన నెయ్యి ఆ ధరకు ఇవ్వలేరు కదా అంటూ ప్రశ్నించారు. ఇక కొనుగోళ్లకు సంబంధించి కమిటీను నియమిస్తామని, ఏడాదికోసారి తనిఖీలు జరుగుతాయని ధర్మారెడ్డి తెలిపారు. ఇక టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే జాతీయ డైరీలు రోజు 4 లక్షల లీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని డైరీలు 2 లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలని కొన్నేళ్ల క్రితమే నిబంధనలు రూపొందించినప్పుడు మీ హయాంలో 2020 ఫిబ్రవరిలో మిల్క్ అనే పదాన్ని ఎందుకు తొలగించారో చెప్పాలని సిట్ అధికారులు అడిగారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవానికి బదులు ఏడాది ఉంటే చాలనే షరతును ఎందుకు తీసేశారని సిట్ అధికారులు ప్రశ్నించారు. బోలేబాబా డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే ఈ విధంగా టెండర్ నిబంధనల్లో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారా అని అడిగారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదని, సంబంధిత కమిటీలే చూసుకున్నాయని ధర్మారెడ్డి జవాబిచ్చారు. ఇక 2023 నవంబర్లో తిరిగి మిల్క్ పదాన్ని టెండరు నిబంధనల్లో ఎందుకు చేర్చాల్సి వచ్చిందని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎవరెవరికి ఇందులో లబ్ధి చేకూరిందో చెప్పాలని కోరిగా తనకు తెలియదని ధర్మారెడ్డి జవాబిచ్చారు. ఇక 5 ఏళ్లలో బోలేబాబా ఆర్గానిక్ డైరీ తిరుమలకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి పంపి 251.53 కోట్ల రూపాయలు సంపాదించిందని తమ విచారణలో తేలిందని డీఐజీ మురళీ రాంబా పేర్కొన్నారు. ఆ సంస్థ తన డైరీతో పాటు శ్రీ వైష్ణవి, ఏఆర్ డైరీ, మాల్గంగా సంస్థ నుంచి టీటీడీకి సరఫరా చేసిందన్నారు. బోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ లడ్డూలను అపవిత్రం చేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. వారిద్దరూ మిమ్మల్ని ఎప్పుడైనా కలిశారా అని అడగ్గా లేదని ధర్మారెడ్డి సిట్ అధికారులకు తెలిపారు. ఇక 2019, 2023 మధ్య టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి కల్తీ నెయ్యి వ్యవహారంలో పాత్ర ఉందా అని సిట్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పాలనాపరమైన అంశాలు టెండర్ కట్టబెట్టడంలో తరచూ జోక్యం చేసుకునేవారా అంటూ ప్రశ్నించారు. ఇక కొనుగోళ్ల వ్యవహారాలను సంబంధిత కమిటీలే చూసుకుంటాయని ధర్మారెడ్డి జవాబిచ్చారు.
మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేయడానికి ధర్మారెడ్డి బయటకు రాగా మీడియా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయనే కిందకు దిగారు. అదే సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ 2 తిరుమల లడ్డూలు ఆయనకు ఇచ్చేందుకు ప్రయత్నించగా తీసుకోలేదు. ఇక వైఎస్ఆర్సీపీ పాలనలో కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేశారని, కూటమి హయాంలో లడ్డూ నాణ్యంగా ఉందని రుచి చూడాలని కోరగా ఆయన తోసేశారని కిరణ్ రాయల్ ఆరోపించారు. ఆయన తప్పు చేయబట్టే ఈ విధంగా ప్రవర్తించారని అన్నారు.